అర్థమవుతుంది లేదా? మీరు అలా చూడాలి, ఇంకెన్నైనా పెట్టుకోండి. ఇప్పుడు చేతులు చాపరా, చేతులు చాపరా, ఇప్పుడు చాలా జాగ్రత్తగానండి. యేసయ్య చేతులు ఎత్తున్నాడు అంటే మనమున్నాం. ఇప్పుడు అపోస్తలుడు పౌలు అన్నాడు తెలుసా, దేవుడు మన పక్షంగా ఉండగా మనకు విరోధి ఎవడు. ఇప్పుడు బాధ వచ్చాడంటే గట్టికెళ్ళాలి, గట్టికెళ్ళాలి. ఇప్పుడు బాధ వచ్చాడంటే లాగుతుంది బాధ. ఇప్పుడు బాధ వల్ల అవ్వలేదు, హింస వచ్చింది లాగదు, గట్టికెళ్ళాలి. హింస లాగుతుంది వాళ్ళ కాల, ఉపద్రవం వచ్చింది లాగుతుంది వాళ్ళ కాల, వస్త్రహీనత వచ్చింది లాగుతుంది వాళ్ళ కాల. దేవుడు అంటున్నాడు, హింస అయినా ఉపద్రవమైన కష్టమైన దీని నుండి దేవుని ప్రేమలో నుండి ఎడబాబు వాడాడు. గడిగా చెప్పలు దీన్ని ఎందుకు చూపించారంటే, యేసయ్య చేతిలో మనం ఉంటే ఏది మనల్ని ఏమి ఉపద్రవం వస్తుంది, కష్టాలు వస్తాయి, బాధలు వస్తాయి, విడుదల వస్తాయి, పరువు వస్తుంది, విలువస్తుంది, ఏది వచ్చినా యేసయ్య చేతిలో మనం ఉన్నాం కాబట్టి ఏది మనల్ని చేయ. అందుకే అన్నాడు అయినను, ఇప్పుడు చదవండి వచ్చను, అయినను వీటన్నిటి ద్వారా దేవుడు మనకు అత్యధికమైన విజయం ఎవరిస్తున్నారంటే వీటన్నిటి. అయినను ఇన్ని బాధలు నీ ఇంట్లో, నీ కుటుంబంలో ఇంత వేదన పడిపోతున్నావు, ఇన్ని కష్టాలు, ఎవరికి రాని బాధలన్నీ నీకు వచ్చినాయి. కానీ వాక్యం చెప్తా అయినను, మరలా ఏమన్నా అక్కడ అయినను ఏంటండి, మనల్ని ప్రేమించిన వాని ద్వారా. ప్రేమించిన వాళ్ళు ఎవరంటండి? అమ్మ చెప్పండి గట్టిగా. మనం ప్రేమించిన వాళ్ళు ఎవరు? యేసయ్య. లోక ప్రేమ శాశ్వతం కాదు కదా. లవరో బాయ్ ఫ్రెండో ఇదంతా జోబులో ఉన్నాం సోపే, ఆ ప్రేమలో శాసనం బంధువులైనా స్నేహితులైనా వడ్డించి దాకానే మన వెనకాల సొరుకుని దాకా. ఇది కాదు, మనల్ని ప్రేమించిన వాడు యేసయ్య. యేసయ్య మనల్ని ప్రేమిస్తున్నాడు కాబట్టి చదువు, గట్టిగా చదువు. అయినను మనలను ప్రేమించిన యేసయ్య ద్వారా మనము వీటన్నిటిలో అంటే శ్రమ, బాధ, ఉపద్రవం, కష్టం, వీటన్నిటిలో అత్యధికంగా విజయం పొందుతున్నాం. గట్టిగా చెప్పట్లు కొట్టి ప్రభుత్వం. యేసయ్యలో మనం ఉన్నంత కాలం ఏది మనల్ని కూర్చోండి. థ్యాంక్స్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.